నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను అక్టోబర్ నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు। ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి। పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎంపీ మహేష్ కుమార్ కృషి అభినందనీయం। చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం। తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్। 4,30,000 రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రవిచంద్ర వెల్లడి। వినాయక చవితి వేడుకల్లో భాగంగా గురువాయిగూడెం శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో భారీ అన్న సమారాధన నిర్వహణ। పలువురు ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరు। పోలవరం ప్రాజెక్టు పనులను అక్టోబర్ నెల నుంచి ప్రారంభిస్తామని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు। ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు। డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభిస్తామని, ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 1,250 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు। అలాగే పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు। పొగాకు రైతులకు మేలు చేకూర్చే విధంగా వారి సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు। ఈ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు। ఈ సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు। మాట్లాడడం జరిగింది। ఆ రోజు టొబాకో రైతులకి ఇమీడియట్ గా గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి విసులుబాటు కల్పించడం జరిగింది। ఇవాళ ప్రాజెక్టు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని ఇవాళ ఫస్ట్ విడతలో 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు। మనం కూడా పోలవరం ప్రాజెక్టు వచ్చే అక్టోబర్ నుంచి డైఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ లెక్కి ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం। అలాగే ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు। పోయినసారి పామాయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని వాళ్ళు అన్నారు। పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం। ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్పాం। అదే రకంగా సెక్రటరీ గారిని కలిసి, కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది। దాంట్లో మేము క్లియర్గా మెన్షన్ చేసాం, 20% ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్గా మా పామాయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది। నేను అందరం కూర్చొని నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది। నీతి ఆయోగాలు ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది। ఇవాళ దాన్ని ఒక 10 రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు। ఇవాళ దానివల్ల రైతులకి 16,500 రూపాయల రేట్ వస్తుంది। అలాగే వాళ్ళ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి। వచ్చే రోజుల్లో టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది। పామాయిల్ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో ఎంపీ మహేష్ కుమార్ కృషి ఎంతో ఉందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు। ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ ను పామాయిల్ రైతులు ఘనంగా సన్మానించారు। అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ పామాయిల్ రైతులకు 16,500 గిట్టుబాటు ధర ప్రకటించారని తెలిపారు। చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు। ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన పామాయిల్ రైతు అల్లూరి రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు। ఎంపీ గారికి, యాదవ్ గారికి
రైతులందరి తరఫున మహేష్ గారు ఊరేళ్ళు ప్రజాసేవ చేయాలని మరీ ప్రార్థిస్తూ నేను పెద్ద వయసుగా నేను దీవిస్తున్నాను. 100 రోజుల పరిపాలనలో ఎన్ని అచీవ్మెంట్స్ చేసామనేది ఈరోజు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరి పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంపీ గారు వారి ఎఫర్ట్స్ వల్ల ఈరోజు చూస్తే అటు క్రూడ్ ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ ఆయిల్ కానివ్వండి, వీటిలో 20% పాయింట్స్ మరి పెరగడం జరిగింది. మరి క్రూడ్ ఆయిల్లో చూస్తే పామ్ ఆయిల్ కానివ్వండి, సోయా ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, ఇది 5.5% నుంచి 27.5%కి పెంచడం జరిగింది. అలాగే మన రిఫైండ్ ఆయిల్లో చూస్తే అది పామ్ ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ సోయా ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి 13.75% నుంచి 37.57%కి పెంచడం జరిగింది. మరి అనుకోవచ్చు మనం, మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ పెరగడం వల్ల ఏంటి లాభం అని. రైతుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, అలాగే వ్యవసాయ రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ మరి పెంచినప్పుడు మనం 70% ఎడిబుల్ ఆయిల్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దాంట్లో క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ ఉంటుంది. మరి ఇది ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల డెఫినెట్గా డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పామ్ ఆయిల్ ఉన్నాయో, క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్, వీటి యొక్క ప్రైస్ కూడా తగ్గిపోతూ ఉంది. తగ్గినప్పుడు అది డెఫినెట్గా రైతులకి మంచి జరుగుతుంది. మరి తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 4,30,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత కొంతకాలంగా ఇండ్లలో దొంగతనాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎస్ఐ జబీర్ నేతృత్వంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ డ్రైవ్లో తమకు ఒక ముఠా పట్టుబడిందని తెలిపారు. వీరిని విచారించగా పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారని తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 60 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్, ఐడి పార్టీ ఏఎస్ఏలు సంపత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, పిసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో తరచుగా జరుగుతున్నటువంటి ఇంటి దొంగతనాలలో నివారించడంలో భాగంగా ఎస్ఐ గారు ఒక స్పెషల్ టీం తోటి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో మనకి రాత్రి నైట్ రౌండ్స్లో ఒక 4 అనుమానిత ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవటం, వాళ్ళని విచారించిన క్రమంలో గతంలో వాళ్ళు చేసినటువంటి నేరాల గురించి తెలియటం, వాళ్ళు ఈ కేసుల్లో ఏ కేసులు అయితే చేశారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ బంగారం రికవరీ చేయడం అనేది జరిగింది. ఇందులో సుమారుగా 4,30,000 విలువైనటువంటి బంగారు వెండి వస్తువుల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మనకి ఇక్కడ త్రివేణి కాలేజీ ప్రాంతంలో జరిగింది ఒకటి, అట్లాగే జంగారెడ్డి అయ్యప్ప టౌన్షిప్లో జరిగినటువంటి ఒక దొంగనం, అలాగే మన తడికిలపూడి బిఎస్ లిమిట్స్లో రావికంపాడు దగ్గర జరిగినటువంటి ఒక దొంగతనం. ఈ దొంగతనాల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇదే నిఘా ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఎవరు కూడా ఇట్లా దొంగతనాలకు కనుక పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులు కాకుండా వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఇందులో అందరికీ కూడా నేర చరిత్ర అనేది ఉంది. 4 వ్యక్తులకు కూడా వీళ్ళ మీద కూడా కంటిన్యూగా నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురమాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా సోమవారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు దల్లి రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా ఆలయ స్థలదాత దల్లి గోపీనాగ ప్రసాద్ రెడ్డి,
బాల భాస్కర్ రెడ్డిలకు ఆశీర్వచనం పలికి జ్ఞాపికను అందించినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జరిగిన వేలంపాటలో 14,500 రూపాయలకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దేరింట్ల చంద్రశేఖర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దల్లి నాగేశ్వరరావు, మునకాల రామచంద్రరావు, బాకి రామాంజనేయులు, పెళ్లి రామిరెడ్డి, కంబపు రామాంజనేయులు, తెరెట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గురవాయగూడెం గ్రామంలో గల శ్రీ సుందర సీతారామాంజనేయ స్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు జరుపుకున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మా గురవాయగూడెం గ్రామంలో ఉన్నటువంటి ఈ రామాలయానికి 295 గజాలు స్థలం దల్లి గోపీనాగ ప్రసాద్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఉచితంగా మాకు కిందటి నెలలో దస్తావేజ్ చేసి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా పక్కన అన్న సంతర్పణలో వగైరా పెట్టుకోవడానికి, గుడి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇంకో 180 గజాల స్థలం, అందులో 40 గజాలు ఉచితంగా కీర్తిశేషులు శ్రీమతి సాయేశ్వరి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మాకు ఉచితంగా ఇచ్చున్నారు. ఒక 40 గజాలు ఉచితంగా ఇచ్చున్నారు. కనుక ఈరోజు ఈ స్థలదాతలైనటువంటి గోపీనాథ్ ప్రసాద్ రెడ్డి గారిని, ఈ బోసా సాయిశ్రీ గారి కుటుంబ సభ్యుల్ని మేము పంతులు గారి వేద ఆశీర్వచనాల మధ్యన వాళ్ళని సత్కరించి శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం ఫోటోల్ని వాళ్ళని బహుకరించడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా గురవాయగూడానికి ఈ ఆలయం ఒక వరం. వాళ్ళు మాకు ఇవ్వటం వల్ల ఆ స్థలదాతలుగా వాళ్ళని మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాము. ఇదే రోజున ఈరోజు 9 రోజులు చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం. ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించుకున్నాం. భక్తులందరూ వచ్చారు. ఈ వినాయక చవితి ఉత్సవాలకి సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో జంగారెడ్డిగూడెం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. పట్టణానికి చెందిన స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు ఈ పోటీలో 35 మంది పాల్గొని 36 మెడల్స్ సాధించారు. వీరిలో 5 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 24 మంది బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. దీంతో సోమవారం విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. పట్టణంలోని స్పోర్ట్స్ కరాటే అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో జంగారెడ్డిగూడెం విద్యార్థులు పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం కోచ్ పల్లి ఈశ్వర్ మాట్లాడుతూ ఏలూరులో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ విద్యార్థులు మరిన్ని పతకాలు సాధించేలా తర్ఫీదు ఇస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఈ కరాటే క్రీడతో తమకు మానసిక, శారీరక ధైర్యం పెరిగిందని తెలిపారు. జంగారెడ్డిగూడెంకి చెందినటువంటి స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు ఈ నెల 14, 15 తారీఖుల్లో ఏలూరులో నిర్వహించినటువంటి బడ్డెట్టి కాంపిటీషన్లో 32 మంది పాల్గొని 32 మంది కూడా మెడల్ సాధించడం అనేటువంటి
చాలా అభినందించదగ్గ విషయం. సెప్టెంబర్ 14-15 తారీఖు ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఏలూరులో జరిగింది సిఆర్ఐడి కాలేజ్లో. ఇక్కడ జంగారెడ్డిగూడెం నుంచి 36 మంది స్టూడెంట్స్ తీసుకెళ్ళాము. అందులో ఒక 5 గోల్డ్ మెడల్స్ అండ్ 8 సిల్వర్ మెడల్స్, మిగతా బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్తున్నాను కరాటే క్లాసు. అలాగే పిల్లల తల్లిదండ్రులు బాగా సహకరిస్తున్నారు. ఆడపిల్లలకి ఇప్పుడు అవసరమైనది ఆత్మరక్షణ అన్న ఆత్మధైర్యం అండ్ ఫిజికల్ ఫిట్నెస్. అలాగే తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి. 9th 10th క్లాస్ అయినా సరే వాళ్ళకి స్కూల్కి సంబంధించిన ఎటువంటి ప్రెజర్ ఉన్నా కంపల్సరీ వాళ్ళకి యాక్టివిటీస్ పంపిస్తున్నారు. వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు ఆడపిల్లలకి చాలా అవసరమైనది కరాటే. ఇప్పటికీ చాలామంది పిల్లలకి నేను నేషనల్ ఛాంపియన్స్ ఇంటర్నేషనల్కి తీసుకువెళ్ళాను. స్టేట్ వైడ్గా చాలామంది తీసుకువెళ్ళాను. చాలా ఛాంపియన్షిప్ చాలామంది ఉన్నారు. అలాగే ఇప్పుడు కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళకి ఫ్యూచర్లో ఎత్తున స్థాయికి వెళ్తే వీళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్ వల్ల 2% కేటగిరీస్లో వీళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్కూల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే స్టేట్ వైడ్గా పార్టిసిపేట్ సర్టిఫికేట్ కానీ మెరిట్ సర్టిఫికేట్ కానీ దీనివల్ల రేపు పొద్దున ఇంటర్మీడియట్ ఎంసెట్ కూడా రాసుకోవచ్చు. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా పేరు శశిరేఖ. నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను ఈ సీకో సకోట్ అండ్ అడ్వాన్స్ కరాటేలో 6 మంత్స్ ట్రైనింగ్ చేసుకుంటున్నాను. నేను మెంటల్గా ఇంకా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటానికి దీంట్లోకి వచ్చాను. మా మమ్మీ డాడీ కూడా బాగా సపోర్ట్ చేయడం వల్లే దీంట్లోకి వచ్చాను. నేను ఏలూరులో నేషనల్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. మా సార్ కూడా చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. దానికి నేను కొంచెం కృతజ్ఞతగా ఉన్నాను. మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. నేను కార్తికేయ. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను అక్కడ 1 year నుండి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సార్ బాగా టీచ్ చేస్తున్నారు. నేను ఏలూరు నేషనల్కి వెళ్తే గోల్డ్ మెడల్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కరాటే నేర్చుకోవడం వల్ల నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకుంటున్నాను. కరాటే చేయడం వల్ల నా స్టడీస్లో కూడా ఇంప్రూవ్ అయ్యాను. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా బాగా చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్,
స్టొమసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, IQ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, HDFC, TVS ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ M. రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నడిపల్లి సతీష్ కాంప్లెక్స్ లో బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వామివారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 9 రోజుల పాటు చవితి ఉత్సవాలు వైభవంగా జరిపామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. బులియన్ అండ్ ప్రాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ జంగారెడ్డిగూడెంలోని మెయిన్ రోడ్డులో ఉన్న నడిపల్లి సతీష్ గారి కాంప్లెక్స్ నందు గత 9 రోజులుగా అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి మహోత్సవంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు విశేషమైన స్వామివారికి విశేష అలంకరణ, విశేషమైన పూజలు నిర్వహించడం జరిగింది. శనివారం రోజున లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి నవరసాలతోటి అభిషేకం చేయడం జరిగింది. ఆదివారం రోజు మహా అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న సమారాధనలో పాల్గొన్న భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఉత్సవం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున గత 20 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలని ఎంతో అందంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆదివారం అన్నప్రసాదం వితరణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. వేలాది మంది భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. కావున భక్తులందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలుచోట్ల జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చవితి మండపాల వద్ద అన్న సమారాధన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వీరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ చవితి ఉత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పలువురు అయ్యప్ప భక్తులు సోమవారం స్వామివారి మాలధారణ ధరించారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి మాలధారణ ధరించిన భక్తులు అత్యంత నిష్ఠతో దీక్షను పూర్తి చేయాలన్నారు. దీక్షలో ఉన్నంతకాలం అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ భక్తి భావంతో ఉండాలన్నారు. మాలధారణ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భవన నిర్మాణ కార్మికులందరూ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం మంచలి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కెవి రమణ మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును గత 6 సంవత్సరాలుగా నిలుపుదల చేశారని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేశాయన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏలూరు కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి రాంబాబు, తీయల గణేష్, బాలన ధర్మరాజు, మొల్లెటి శ్రీనివాస్, మంచిలి రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గత 6 సంవత్సరాలుగా ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వాలు నిలుపుదల చేసినాయి. దాని మీద సంక్షేమ బోర్డు అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు అమలు చేస్తున్నారు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో నిలుపుదల చేశారని చెప్పి ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఆందోళన చేసినాయి. దాని ఫలితంగా కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మేము అమలు చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని మేము కోరుతున్నాం. దాని ప్రకారమే 3 రోజుల క్రితం ఏలూరులో లేబర్ ఆఫీసులో సమావేశం జరిగింది. ఆ బోర్డుని తెరుస్తామని చెప్పి పాతవారు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ కార్డులు, మన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేయించుకోవాలని చెప్పి, అలాగే ఇంకా భవన నిర్మాణ కార్మికులు నూతనంగా వచ్చినటువంటి కార్మికులు ఎవరైనా ఉంటే కనుక కొత్త కార్డులు చేయించుకోవాలని చెప్పి లేబర్ అధికారులు తెలియజేశారు. ఆ ప్రకారం మన జంగారెడ్డి డివిజన్లో కూడా ఈ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న వారందరూ కూడా ఈ సంక్షేమ కార్డులు ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ భవన నిర్మాణ కార్డు ఉన్నవాళ్ళే పని హక్కుగా భావించబడుతుందని అది లేబర్ అధికారులు తెలియజేశారు. ఆ కార్డు లేని వారు ఆ పనికి, భవన నిర్మాణ పనికి హక్కుదారులు కాదు, వారి చేత చేపించాలని చెప్పి లేబర్ అధికారులు తెలియజేసే కనుక మొత్తం మన జంగారెడ్డి డివిజన్లో ఉన్న అన్ని రకాల పెయింటర్లు, టాపీ మేస్త్రులు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, అనేక రకాల 33 రకాల కార్మికులందరూ ఈ సంక్షేమ బోర్డు కార్డులు చేర్పించుకోవాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయదుర్గ అమ్మవారి ఆలయం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఆలయం వద్ద రాటపాతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారుశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. కావున ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గడిమెట్ల యుగంధర్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. జలుగుమిల్లి మండలం ములగలంపల్లి హైస్కూల్ రోడ్లో ఉన్న సాయిబాబా గుడి వద్ద
వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన మోత్కుమెల్లి సూరిబాబు 36,000 రూపాయలతో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామంలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు పనులను అక్టోబర్ నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి. పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎంపీ మహేష్ కుమార్ కృషి అభినందనీయం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్. 4,30,000 రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రవిచంద్ర వెల్లడి. వినాయక చవితి వేడుకల్లో భాగంగా గురువాయిగూడెం శ్రీ సుందర సీతారామస్వామి ఆలయంలో భారీ అన్న సమారాధన నిర్వహణ. పలువురు ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.